భారతదేశంలో రెండో అతిపెద్ద ఆదివాసీల పండుగ నాగోబా జాతర. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోని గోండు ప్రజలంతా ఈ జాతరకు హాజరవుతారు. శతాబ్దాలుగా జరుగుతున్న ఈ ఆదివాసీల పండుగకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇవాళ రాత్రి మొదలయ్యే ఈ పండుగ ఫిబ్రవరి 4 వరకు జరుగుతుంది. భారతదేశంలోని మూలవాసులంతా అడవి బిడ్డలే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతర 4 రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. ఇందుకోసం కేస్లాపూర్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. లక్షలాది మంది హాజరయ్యే ఈ వేడుకలకు పోలీసులు 600 మందితో భద్రత ఏర్పాటు చేశారు. మెస్రం వంశీయుల మహాపూజతో నాగోబా జాతర ఘట్టం మొదలవుతుంది. మంగళవారం రాత్రి 10:30 పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకిస్తారు. నాగోబా దేవతను అభిషేకించిన తర్వాత జాతర మొదలవుతుంది. మహాపూజకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు. 31వ తేదీన నిర్వహించే దర్బార్ కార్యక్రమానికి 2 రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభం కానున్న నేపథ్యంలో మహాపూజకు మెస్రం వంశ ఆడపడుచులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గంగాజలం సేకరణ ఎవరైతే మన పెద్దవాళ్ళు చేశారో వాళ్ళు ఇక్కడ తీసుకువచ్చి దాని కింద పెట్టకుండా పైననే చెట్టు పైన లేకపోతే పైన పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇది మన పెద్దవాళ్ళతో ప్రత్యేకంగా ఆ గంగాజల అభిషేకం అనేది చేస్తారు. దానికి సంబంధించిన ఏవైతే నైవేద్యాలు ఉన్నాయి, 7 రకాల నైవేద్యాలు, ఆ నైవేద్యాలు వాళ్ళే ముందు సమర్పణ చేసిన తర్వాత పూజా కార్యక్రమం అనేది అవుతుంది. ఇప్పటికే కేస్లాపూర్లోని మర్రి చెట్టు వద్దకు చేరుకున్న మెస్రం వంశీయులు 3 రోజులుగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో మహిళలు 22 కుండలతో పవిత్ర గంగాజలాన్ని క్రమ పద్ధతిలో ఆలయం వద్దకు తీసుకువస్తారు. అక్కడ మట్టితో తయారు చేసిన పుట్టలో పాలు పోసి పూజలు చేస్తారు. అనంతరం గంగాజలంతో తమ దేవతా విగ్రహాలకు అభిషేకం చేసి పూజలు నిర్వహిస్తారు.